ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ గాడ్, నేను చెప్పినట్టే అనూష నా లవ్ని యాక్సెప్ట్ చేసి బెలూన్ని గేట్ దగ్గర పెట్టింది. ఎస్, యాహూ! నా సోల్మేట్ నాకు ఓకే చెప్పేసింది. ఎస్, థ్యాంక్ యూ అనూష, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ ఈ టైంలో నా కోసం వచ్చాడు. ఇప్పుడు బామ్మ చూసిందంటే గొడవ చేస్తుంది. ఇప్పుడెలా? ఎస్, ఇన్ని రోజులు నీ మనసులో ప్రేమ పైకి చెప్పకుండా నీ చుట్టూ తిప్పించుకున్నా. నువ్వు మహా చిలిపి అన్నావు. పానకంలో పొడకల్లా ప్రతిసారి ఇది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. సర్లే, ఇక నాకు అనుషకి లైన్ క్లియర్ అయిపోయింది కదా, ఇక దీన్ని పట్టించుకునే అవసరమే లేదు. అమ్మో పల్లవి, నీకోసం నీ ప్రేమ కోసం చరణ్ అర్ధరాత్రి కూడా వచ్చాడు. గ్రేట్. కానీ ఇందాక చరణ్ నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే దబాయించా. ఓకేలే, నువ్వు చెప్పినప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తా. హలో, ఐ విల్ కాల్ యూ లేటర్. బాయ్. అయినా ఈ టైంలో రావడం ఏంటి? ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చాడేమో. ఇప్పుడు అస్సలు చెప్పొద్దు చరణ్. పైన అనూష ఉంది, చూస్తే దొరికిపోతాం. ఎవ్వరు చూడకముందే చరణ్ని పంపించేయాలి. ఎస్. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ముందు నువ్వు చెప్పు. చరణ్ మన కోసం మళ్ళీ వచ్చినట్టున్నాడు. ఎందుకొచ్చాడో వెళ్ళి కనుక్కుందామని వెళ్తున్నాను. అసలే అమ్మమ్మ అంటే తనకి భయం కదా, ఇంట్లో కూడా రాలేడు. అవునవును, పద, ఎందుకొచ్చాడో కనుక్కుందాం. నువ్వెందుకు? నేను కనుక్కుంటానులే. రాత్రి పూట కదా, తోడుగా నేను వస్తాలే. సరే. అంతులేని ప్రేమను ఇంత దూరం వచ్చినాక, అందమైన భారమంతా నాకు పంచినాక, మొదలేక కొత్త కొత్త కథలు, మొదలేక కొత్త కొత్త కథలు, ఇకపై నువ్వు నేను బదులు, మనమన్నా కొత్త మాట మొదలు.
చరణ్ మనసు మాట నాకు బాగా తెలుసు కాబట్టి అడగాల్సిన పని లేదు గ్రాని. అయితే రేఖ ఎందుకు వెళ్ళిపోయింది? ముందే చరణ్తో నువ్వు ఈ పెళ్లి విషయం చెప్పుంటే రేఖ విషయంలో నువ్వు ఫీల్ అవ్వాల్సిన పనుండేది కాదు కదా. అయితే సంబంధాలు చూడొద్దంటారా? తప్పకుండా నువ్వే చూడాలి మాన్సి. మీరు వరుసకి వదినా మరిది అయినా తల్లి కొడుకుల్లా ఉంటారని మాకు తెలుసు కదా. చరణ్ గురించి నువ్వు తప్పకుండా ఆలోచించాలి. గ్రాని, నీ మనసులోని మర్మం నాకు అర్థమైంది. నా మరిదిని నేను పర్మిషన్ అడగను. నా ఇష్టమే తన ఇష్టం. చరణ్ ఎప్పటికీ నువ్వు చెప్పిందే వింటాడు మాన్సి. నేను కాదన్ను. అదే నువ్వు చరణ్కి ముందే రేఖ ఈరోజు డిన్నర్కి వస్తుంది అని చెప్పుంటే తను ప్రిపేర్ అయ్యేవాడు కదా. సడన్ గా పెళ్లి సంబంధం అనేసరికి తను కూడా ఒప్పుకోలేకపోయాడు. నువ్వెన్ని చెప్పినా సరే చరణ్ విషయంలో నా నిర్ణయం మారదు గ్రాని. ఇందాక ప్లాన్లో ఎక్కడో తప్పు జరిగింది. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను జాగ్రత్త పడతాను. ఏంటండి ఈ టైంలో వచ్చారు? మా బామ్మ చూస్తే గోల చేస్తుంది. చరణ్ గారు చెప్పండి, మా పల్లవి అడుగుతుంది కదా. అదేనండి, మీ పర్సు రిజిస్టర్ ఆఫీసులో మర్చిపోయారు కదా, అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎస్, ఇదిగోండి. మై గాడ్, చాలా థ్యాంక్స్ అయ్యో, అండి. పర్లేదండి. అక్కడ నా ఫోన్ పగిలిపోయేసరికి మైండ్ ఆబ్సెంట్ అయిపోయి ఏం మర్చిపోయానో కూడా గుర్తులేదు. కానీ తర్వాత నా మెసేజ్ చదివి ఇలా రిప్లై ఇచ్చారు, అది చాలు, తరించిపోయాను. సర్లేండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ. బాయ్, గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్ చరణ్ గారు. బాయ్. గుడ్ నైట్. ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ఎస్, యాహూ. Yes! I love you, Anusha! తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు. అలాంటి చరణ్ని నువ్వెందుకు అడిగి డెసిషన్ తీసుకోలేదు? ఏమైంది మాన్సి? గ్రాని చరణ్ పెళ్లి విషయంలో నా మాట వినడేమో అన్నట్టు మాట్లాడింది భరత్. కానీ నా మరిది ఈ వదిన మాట జవదాటడు. నా మాటే వింటాడు. నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని గ్రానితో గట్టిగా పదే పదే చెప్పాను. ఎక్కువగా ఆలోచించకు మాన్సి.
ఎలా జరగాలనుంటే అదే జరుగుతుంది. నో 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 నో, నేను అనుకున్నదే జరుగుతుంది. జరిగి తీరాలి. చరణ్ నా మరిది, నా నమ్మకం. ఖచ్చితంగా నా మాటే వింటాడు. ఎస్, నా మాటే వింటాడు, నా మాటే వింటాడు, నా మాటే వింటాడు. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండు. అబ్బా దేవుడా, ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా. దేవుడా, ఇది కలో నిజమో అర్థం కావట్లేదు. మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాబోయే ప్రొప్రైటర్ చరణ్ నన్ను లవ్ చేస్తున్నాడంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఇది కల అవ్వకూడదు. జీవితాంతం నిలిచే నిజం కావాలి స్వామి. థ్యాంక్ యూ గాడ్. నేనన్న మాటకి నువ్విలా ఓకే చెప్పావని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. చెప్పు కార్తీక్. రేపు మా మదర్ ఫారెన్ నుంచి వస్తున్నారు. తను రాగానే మన లవ్ విషయం చెప్పేస్తాను. మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అవుతారోనని టెన్షన్గా ఉంది. డోంట్ వరీ, నేనున్నాను కదా. మార్నింగ్ కాల్ చేస్తాను. బాయ్. వస్తున్నా, వెయిట్ చేయి, టెన్షన్ పెట్టుకో. ఎక్కడికే ఈ టైంలో రెడీ అయ్యావు? వచ్చాక చెప్తానులే. అంత చెప్పకూడని పనా? చెప్పాను కదా వచ్చాక చెప్తానని. విసిగిస్తావెందుకు? క్యాజువల్ గా అడిగితే కసురుకుంటావేంటి? నేనేం కసురుకోలేదు. డీటెయిల్స్ చెప్పకుండా వెళ్తుందంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయ్యుంటుంది. నాతో చెప్పకూడని విషయం ఏంటి? స్ట్రైట్ గా వెళ్ళనివ్వండి.
హాయ్ అను, అమ్మ నీకోసమే వెయిటింగ్. కమ్ ఫాస్ట్. టెన్షన్గా ఉంది కార్తీక్. మీ మదర్ ఎలా రియాక్ట్ అవుతారోనని. ఫాస్ట్గా పోనివ్వండి. నేనున్నాను కదా, టెన్షన్ పడకు. రా. అమ్మా, అమ్మా, అనూష. హాయ్ ఆంటీ. అనూష అంటే నాకు ఇష్టం అమ్మా. తను చాలా మంచి అమ్మాయి. డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. మీ లవ్ విషయం కార్తిక్ చెప్పాడు. నేను నీతో ఒకసారి మాట్లాడాక నా డెసిషన్ చెప్తానని చెప్పాను. మొన్న మీ మావయ్యని లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ చేశారంట. అందులో మా మావయ్య తప్పేం లేదని తర్వాత తెలిసింది. మావయ్య నిర్దోషని, ఎవరో చేసిన కుట్ర అని పోలీసులు చెప్పారు. అమ్మా, వాళ్ళ విషయాలు మనకెందుకు? నాకు అనూష నచ్చింది, అది చాలు. కానీ నీ తల్లిగా కాబోయే కోడలి గురించి అంతా తెలుసుకోవడం అవసరం. అందుకే తన గురించి మొత్తం ఎంక్వైరీ చేయించాను, తెలుసుకున్నాను. చూడనుష, నాకు ఈ ప్రేమలంటే నచ్చవు. ముందు మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి. సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీరు సెటిల్ అయ్యారని తెలిసాక అప్పుడు మీరింకా లవ్లో ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. అమ్మా, ఇలా అంటావేంటి? నీకు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పాను కదా. పెళ్ళయ్యాక కూడా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. కొడుకుగా నీకేం కావాలో చెప్పావు, తల్లిగా నేనేం చేస్తానో చెప్పాను. ఇంకా లేట్ అయితే తనకి ఇంట్లో వేరే సంబంధాలు చూసి పెళ్లి చేస్తారమ్మా. అర్థం చేసుకో. లవ్లో ఉన్నావు కదా, నీకు నేను ఏది చెప్పినా రాంగ్ అనే వినిపిస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళ సంబంధం తెచ్చి పెళ్లి చేశాను అని తెలిస్తే మీ డాడీ ఒప్పుకోరు. తన గురించి నాతో డిస్కస్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నా గురించి మాత్రమే మాట్లాడు. సారీరా, ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసాక నేను ఈ లవ్కి ఒప్పుకోవట్లేదు. మీ పెళ్లికి అస్సలు ఒప్పుకోవట్లేదు. అమ్మా, అనూష లేకపోతే నేను బతకలేను.
యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.